పరిశుద్ధ బైబిలు, పాత నిబంధన, ఆడియో. నిర్గమకాండము 29వ అధ్యాయము. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడదూడను కళంకము లేని, 2 పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ 2 పొట్టేళ్లను తీసుకుని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఆ వస్త్రములను తీసుకుని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును పతకమ్మును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి, అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకుని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను. మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళాయలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతి మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తలమీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని నీ వేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకును క్రొవ్వం తటిని కాలేజము మీది వపను 2 మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను వారి కుడిచేతి బొట్టన వ్రేళ్ల మీదను వారి కుడికాలి బొట్టన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితము లగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజము మీది వపను 2 మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను. ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక్క భక్ష్యమును యెహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకుని అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకుని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకు అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులవగును
వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడనో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలో నేమి కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు. నేను నీకాజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారాత్ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాప పరిహారాత్ బలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసిన దేమనగా ఏడాదివి 2 గొడ్డపిల్లలను ప్రతిదినము ఉదయమందు 1 గొడ్డపిల్లను సాయంకాలమందు 1 గొడ్డపిల్లను అర్పింపవలెను. దంచితీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొడ్డపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొడ్డపిల్లను అర్పింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాల మందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును. కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందరు. నేను వారి దేవుడనైన యెహోవాను.